ఇక జూబ్లీ ఫైట్ హీటెక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో 5 రోజులు రోడ్ షోలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదు సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎన్నికలపై మహేష్ సమీక్ష పాల్గొన్న బట్టి మీనాక్షి ఒక్కో కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత సెగ్మెంట్లో నేడు బీజేపీ మహాపాదయాత్ర ఉండబోతుందంట నేడు బీజేపీ జూబ్లీహిల్స్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ కాళ్లకు బలపం కట్టుకొని మరీ నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక ఓ భారీ సభతో పాటు 5 రోజుల పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా 400 మంది స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. భారీ మెజార్టీతో గెలవాలంటూ దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జూబ్లీహిల్స్ ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని ఇల్లు చుట్టేస్తున్నారట. ఇక కార్పెట్ బాంబింగ్ మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ పెట్టుకున్న ముద్దు పేరు ఇది. రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులంతా ఇందులో పాల్గొంటారు. అందుకే కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్లోనే తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా వెళ్ళట్లేదు. కేంద్ర కేబినెట్ సమావేశం మరి బండి సంజయ్ కూడా పోతాడు ఏమో. ఇక జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక్కడ గెలుపు కోసం 3 పార్టీల నేతలు చెమటోడుస్తున్నారు. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా జరుగుతూ ఉన్నదట. మొత్తం మీద ఈరోజు భారీ బహిరంగ సభ ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకెళ్తున్నారు. అక్కడ ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం, వారిని రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కార్, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కేటీఆర్ హరీష్ రావు డిమాండ్. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణించిన నేతలు కాంగ్రెస్ కేబినెట్ దండుపాళ్యం ముఠాయే 10 సార్లు అంటామని ఇటు హరీష్ రావు చెప్తా ఉన్నారు. మరి జూబ్లీహిల్స్ ఫైట్ ఎవరికి పై చేయి సాధిస్తుంది? మరి కిషన్ రెడ్డి ఏమన్నా చాప కింద నీరులాగా అన్ని పార్టీలతో మాట్లాడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే కేంద్ర మంత్రి చేస్తారు. ఎందుకంటే ఆయన అన్ని పార్టీలతో సఖ్యత ఉంటాడు. ఇక నా మీద ప్రెషర్ ఉన్నది, నేను కేంద్ర మంత్రి అయినా అయింది. మరి ఈయన రెడ్డి అయ్యే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మణయ్య. అదే రెడ్డిని గెలిపించుకోకపోతే ఉన్నించేది పోతుంది అని చెప్పేసి ఆయన సొంత పార్లమెంట్ సెగ్మెంట్, అది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంటే జూబ్లీహిల్స్ అనేది. మరి గెలిపించకపోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఏమైనా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నాడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మొత్తం మీద ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇటు కార్పొరేటర్లు అయితే విపరీతంగా తిరుగుతున్నారు. జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు విపరీతంగా జూబ్లీహిల్స్లో చుట్టేస్తున్నారు. మరి భారీ ర్యాలీ దిశగా అంటే భారతీయ జనతా పార్టీ ఏందో చూపించాలనుకుంటున్నారు ఈరోజు. వారు చూడాలి, అన్ని పార్టీలు ముందుకు వెళ్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ.